కోటనకొండలో టీడీపీ కార్యకర్తల మీద దాడికి పాల్పడిన వాళ్ళని ఇప్పుడు అన్ని ప్లాన్లు వేసుకొని అంత అయిపోయాక వారానికి ఇప్పుడు వచ్చి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి రాజకీయాలు దర్శనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకటే చెప్తున్నాను నేను, పోలింగ్ రోజు, ఎలక్షన్ రోజు ఎలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేశారో క్యాండిడేట్ మీద మహిళను చూడకుండా ప్రజలందరికీ తెలుసు. నేను ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు, రాష్ట్రం కూడా అందరూ చూస్తున్నారు. ఇలాంటి మాటలు సరికాదు. ఇప్పుడు వచ్చి వర్గాల మధ్య, కులాల మధ్య ప్రజల్ని రెచ్చగొట్టేలాంటి చర్యలు తీసుకోవటము, అలాంటి రాజకీయాలు ఇక్కడ దర్శిలో సరికాదు. నేను దర్శి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి వచ్చాను. కుదిరితే మీ వంతు సహకారం అందించండి, సలహాలు ఇవ్వండి, అంతేగాని ఇక్కడికి ఇట్లాంటి రాజకీయాలు లేవు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మొన్న కొత్తరెడ్డిపాలెం.